పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. లూకా శుభవార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. లూకా శుభవార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను పారద్రోలుటకు, వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చెను. దేవుని రాజ్యము ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. మీరు ప్రయాణము చేస్తున్నప్పుడు ఊతకర్రను కానీ, జోలెను కానీ, రొట్టెను కానీ, ధనమును కానీ, 2 అంగీలను కానీ తీసుకొని పోరాదు. మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగి పోవు వరకు అచ్చుటనే ఉండు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో వారి తిరస్కార భావమునకు సూచకముగా మీ పాదధూళిని అతడు విడిచిపొండు అని యేసు వారికి ఉపదేశించెను. అంతటా వారు వెళ్ళి గ్రామమున సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు అంతటా పర్యటింపసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్న ప్రేక్షకులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ఆలకించినటువంటి సువిశేష పఠనములో మరొక క్రొత్త అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమిటి ఆ క్రొత్త అంశము అంటే దేవునిపై ఆధారపడే జీవితం. దేవునిపై ఆధారపడే జీవితం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు శిష్యులందరినీ కూడా వారిని విభజించి గ్రామాలకి పంపుతూ వారికి అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ అధికారాన్ని వాళ్ళు స్వీకరించి వాళ్ళు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. అడుగులు ముందుకు వేస్తూ ఉంటే వారు ఎవరి మీద ఆధారపడి జీవించారు అంటే దేవుని మీద ఆధారపడి జీవించారు. దేవుని మీద ఆధారపడి జీవించారు ప్రియ విశ్వాసులారు. అలాగనే మన మానవ జీవితంలో 2 వేర్వేరు మార్గాలు ఉంటాయి. 2 విభేదాలను మనం చూస్తాం. పగలు రాత్రి, వెలుగు చీకటి, మంచి చెడు, సత్యము అసత్యము, నిజము అబద్ధము, పాపము పుణ్యము, నలుపు, ఇలా 2 వేరువేరు మార్గాలు లేదా విభేదాలను మనం చూస్తాం. అలాగనే మన ఆత్మీయ క్రైస్తవ జీవితంలో కూడా 2 మార్గాలు ఉన్నాయి ప్రియులారా. ఒకటి మన సొంత బలము మీద ఆధారపడి జీవించే జీవితము, రెండవది దేవునిపై ఆధారపడే జీవితము మనం చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, బహుశా మనం మన సొంత బలముపై ఆధారపడి జీవిస్తే అది కొంతకాలం వరకే మనల్ని నడిపిస్తుంది. మనం బలం ఉన్నంత వరకే అది మనల్ని నడిపిస్తుంది ప్రియ విశ్వాసులారా. కానీ దేవునిపై ఆధారపడి జీవిస్తే అది సురక్షితముగా చివరి వరకు మనల్ని నడిపిస్తుంది. మరి ఈ రోజున నీవు నేను కూడా ఎవరి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం అనే దానిని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నీ సొంత బలము మీద ఆధారపడి జీవిస్తావో లేదా దేవునిపై ఆధారపడి జీవిస్తావో నిర్ణయము నీది, నాదే, మనదే. ప్రియ సహోదరి సహోదరులారా, మనం వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనములో ప్రభువును నమ్మి నాపై ఆధారపడు వారిని నేను దీవిస్తాను. చాలా చక్కని వాక్యము ప్రియులారా. చూడండి, దేవుని దీవెన మనం పొందుకోవాలి అంటే,
దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మన జీవితాంతము కూడా మనము దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించాలి. ఆ దేవుని మీద ఆధారపడి జీవిస్తే చాలు, నేను దీవెనలు పొందుకుంటాను అని విశ్వాసము కలిగి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం మన కుటుంబాలలో లేదా మన యొక్క ప్రాంతాలలో మనం చూస్తాం ఏమని, చిన్న బిడ్డలు తల్లిదండ్రుల మీద మాత్రమే ఆధారపడి జీవిస్తారు. వాళ్ళు తల్లిదండ్రుల మీదే ఆధారపడి జీవిస్తున్నారని మనకు ఎలా తెలుస్తుంది? రెండు చేతులు ప్రియులారా, పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తుకుంటూ రెండు చేతులు చాచి వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు, డాడీ మమ్మీ అని. వాళ్ళు తప్పనిసరిగా ఎప్పుడైతే పిల్లలు ఆ రెండు చేతులు చాచి వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారో ఆ తల్లిదండ్రులకు అర్థమవుతుంది ఏమని, నా బిడ్డ నా మీద మాత్రం ఆధారపడి జీవిస్తున్నాడు, తన రెండు చేతులను నాకు ఇస్తూ ఉన్నాడు అని భావించి ఎంత చిరాకులో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎంత పనిలో ఉన్నా ఆ పనులన్నిటినీ, ఆ చిరాకులన్నిటినీ పక్కన పెట్టి సంతోషముగా తల్లిదండ్రులు ఆ బిడ్డను తన చేతులలో తీసుకుంటారు. ఎందుకు? చిన్న పిల్లవాడు తన తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాను అని తన రెండు చేతులను ఇస్తూ ఉన్నాడు కాబట్టి. అలాగనే ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుల, మనం కూడా దేవుని మీద ఆధారపడి జీవించాలి అని అనుకుంటే ఆ చిన్న బిడ్డల వలె నీవు నేను కూడా మన రెండు చేతులు చాపి దేవుని చెంతకు రావాలి. మన రెండు చేతులు చాచి ప్రార్థన చేయగలగాలి, మన రెండు చేతులు జోడించి ప్రార్థన చేయగలగాలి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అలా నీవు చేస్తే, అలా నీవు జీవిస్తే నీవు నేను కూడా దేవుని మీద ఆధారపడి జీవించిన వాళ్ళం అవుతాము. ఎప్పుడైతే నీవు దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నావో దేవుని దీవెనలు తప్పనిసరిగా నువ్వు పొందుకుంటావు ప్రియులారా, అందులో ఎటువంటి సందేహము లేదు. మనం చేయవలసిన ఆ చిన్న పని దేవుని మీద ఆధారపడి జీవించడం మాత్రమే. లేదు నేను దేవుని మీద ఆధారపడి జీవించను, నా సొంత బలము మీద, నా డబ్బు మీద, నా పేరు బలగము మీద, లేదా నా బంధు బలగాల మీద నేను ఆధారపడి జీవిస్తాను అని అంటే ప్రియ విశ్వాసులారా, దేవుని దీవెనలు నీవు కోల్పోయినట్లే, దేవుని దీవెనలు నీవు కోల్పోయినట్లే. మనం నిర్గమకాండము 17వ అధ్యాయములో మనం చదివినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యంగా 11వ వచనములో మనం చదివినట్లయితే మోషే కొండ మీదకు వెళ్ళాడు. ఎందుకు? ప్రార్థన చేయటానికి. ఎలా ప్రార్థన చేయడం? రెండు చేతులెత్తి ప్రార్థన చేయటానికి ప్రియులారా. వెళ్ళే ముందు ఆ యెహోషువతో అంటూ ఉన్నాడు, యెహోషువ ఇదిగో నీకు నచ్చిన బిడ్డలను, సైనికులను లేదా యుద్ధ వీరులను ఎన్నుకొని యుద్ధానికి వెళ్ళి ఎవరి మీద? అమాలేకుల మీద యుద్ధం చేయాలి ప్రియులారా, శత్రువులు వస్తూ ఉన్నారు. ఆ మోషే ఇతర రాజుల మీద ఆధారపడాలా, లేదా తన శక్తి మీద ఆధారపడాలా, తన సైనికుల మీద ఆధారపడాలా? ఎవరి మీద దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు. అందుకే ప్రియ విశ్వాసులారా, కొండ మీద మోషే ఆ రెండు చేతులెత్తి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఇక్కడ క్రింద ఉన్నటువంటి యెహోషువ, ఆ సైనికులు అందరూ కూడా విజయాన్ని, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా విజయాన్ని పొందుకుంటున్నారు. చేతులు దించి ఆయన ప్రార్థన చేయడం ఆపుతున్నాడో అమాలేకులు గెలుస్తూ ఉన్నారు, శత్రువులు గెలుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదంతా మనం చాలాసార్లు ధ్యానం చేశాం, మనందరికీ తెలిసినది. అయినా కానీ చూడండి, దేవుని మీద ఆధారపడి జీవిస్తే ఎలాంటి ప్రయోజనాలు, ఎలాంటి విజయాన్ని మనం పొందుకుంటామో వాక్యమే మనకు సెలవిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ రోజున నీవు నేను కూడా ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధముగానైతే మోషే చేతులెత్తి ప్రార్థన చేయగా విజయాన్ని పొందుకుంటూ ఉన్నారో, ఈ రోజున నీవు నేను కూడా దేవా నేను నీ మీద మాత్రమే ఆధారపడి జీవిస్తూ ఉన్నాను అని ఎప్పుడైతే నీవు కూడా పలుకుతావో,
ఎప్పుడైతే నీవు కూడా ఆ 2 చేతులు ఎత్తి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నావో, నీవు కూడా విజయాన్ని పొందుకుంటావు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే కీర్తనాకారుడు అంటున్నాడండి, కీర్తన 62:7 నా రక్షణమును గౌరవమును ప్రభువు మీదనే ఆధారపడి ఉన్నది, నాకు బలమైన కోటయు ఆశ్రయము ఆయనయే. ఎంత మంచి వాక్యము ప్రియులారా. ఎందుకు కీర్తనాకారుడు అంతగా ఆశీర్వాదాలు పొందుకున్నాడు, ఎందుకు కీర్తనాకారుడు అంతగా దీవెనలు పొందుకున్నాడు అంటే ఆ వాక్యములో చెప్పిన విధముగా దేవుని మీద ఆధారపడి జీవించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను కూడా దేవుని మీద ఆధారపడి జీవించాలి. అదే దేవుడు మనల నుండి కోరుకునేది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఏలియా ప్రవక్తను మనం చూస్తూ ఉన్నాం. ఆయన జీవితం ఇక నాది ముగుస్తూ ఉన్నది, అయ్యా ఇదిగో నా ప్రాణాన్ని నువ్వు తీసుకో అని అంటూ ఉన్నాడు. ఆయన ఆత్మహత్య చేసుకోవటం లేదు ప్రియులారా. నా ప్రాణాన్ని తీసుకో, నా ప్రాణాన్ని నీకు అప్పగజెప్తూ ఉన్నా, నేను సంతోషంగా ఆ పరలోకం చేరాలనుకుంటూ ఉన్నా. కానీ దేవుడి ప్రియ విశ్వాసులు ఆ ప్రాణము తీసుకోకుండా ఆ దేవదూతలను పంపి ఆ ఆహారాన్ని అందిస్తూ ఉన్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ శక్తితో ఆ బలముతో తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక మంచి ప్రవక్తగా దేవుడు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు తన శిష్యులపై చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు. శిష్యులు ఎన్నుకునేటప్పుడు క్రీస్తు ప్రభు కూడా తన 2 చేతులను పైకెత్తి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా ప్రియ సహోదరి సహోదరులారా, సాక్షాత్తు లోక రక్షకుడే ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రభువా నేను నీ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాను అని 2 చేతులెత్తి ప్రార్థన చేయగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున విన్న సువిశేష పఠనములో లూకా శుభవార్త 9:6 వాక్యాన్ని చదువుతూ అంతటా వారు వెళ్ళి గ్రామమున స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు. అంతటా వారు వెళ్ళి గ్రామమున స్వార్థను ప్రకటించుచున్నారు, రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు, అంతటా పర్యటింపసాగుతూ ఉన్నారు. అంటే ప్రియ విశ్వాసులారా, రోగులను స్వస్థపరచుట దేవుని మీద ఆధారపడటం. ఎందుకు వారు రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు? వారి శక్తి కాదండి. ఆ శిష్యులందరూ కూడా దేవుని మీద ఆధారపడి జీవించారు కాబట్టి ఇలా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు చేస్తూ వారు దేవుని యొక్క శక్తిని ఇతరులకు అందిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వారి శక్తి వలన కాదు ప్రియులారా, దేవుని మీద ఆధారపడి జీవించారు కాబట్టే అన్ని అద్భుతాలు చేయగలిగారు. అంత సుదూర ప్రాంతాలు పర్యటింపగలుగుతూ ఉన్నారు, రోగులను స్వస్థపరచగలుగుతూ ఉన్నారు. మరి ఈ రోజున నీవు నేను కూడా ఆయన శిష్యురాలుగా ఉన్నటువంటి మనం దేవుని మీద ఆధారపడి జీవించాలి. ప్రియ విశ్వాసులారా, మరే తల్లి దేవుని మీద ఆధారపడి జీవించింది. అందుకే దేవునికి తల్లిగా ఉండే ఒక మహత్కరమైనటువంటి వరాన్ని దేవుని భాగ్యాన్ని పొందుకుంది ప్రియులారా. పవిత్రాత్మ ఆమె మీద ఆవరించి వచ్చినది. ఎందుకు? ఆమె దేవుని మీద ఆధారపడి జీవించినది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, తన సంపూర్ణ అంగీకారాన్ని మరే తల్లి ప్రకటిస్తూ ఉంది ప్రియులారా.
ఈ రోజున నీవు నేను కూడా ఆ మరియ తల్లి వలె, ఆ శిష్యుల వలె దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి జీవిస్తే మన జీవితము కూడా నూరంతులుగా ఫలిస్తాయి ప్రియ విశ్వాసులారా. మరి దేవుని మీద ఆధారపడి జీవించేవారు ప్రార్థనా పరులుగా జీవిస్తారు. అనేక మంది ప్రార్థన పరులుగా జీవించారు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మీద ఆధారపడి జీవించారు కాబట్టి విశ్వాస వీరులుగా జీవిస్తారు. చూడండి, దేవుని మీద ఆధారపడి జీవించే వారు ఎలా ఉంటారు? ప్రార్థనా పరులుగా జీవిస్తారు. అనేక మంది బైబిల్ గ్రంథంలో దేవుని మీద ఆధారపడి జీవించారు, ప్రార్థనా పరులుగా జీవించారు. తర్వాత దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎలా ఉంటారు? విశ్వాస వీరులుగా జీవిస్తారు ప్రియులారా. ఈరోజు నీవు నేను కూడా దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాము అంటే మనం కూడా విశ్వాస వీరులమే. ఎన్ని కష్టాలు వచ్చినా వీరులు ఏం చేస్తారు? పోరాడతారు ప్రియులారా, శత్రువుల మీద పోరాడతారు. అలాగనే మన విశ్వాసము ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి, వీరులుగా పోరాడాలి. అందుకే దేవుని మీద ఆధారపడి జీవించే వారు ఎవరంటండి? విశ్వాస వీరులు. మనం రోమీయులకు రాస్తున్న లేఖ 1వ అధ్యాయం 17వ వచనంలో ఏలైనా విశ్వాసము వలన నీతిమంతులుగా జీవించును. ఏలైనా విశ్వాసం వలన నీతిమంతులు జీవించు. ఈరోజు నీవు నేను కూడా క్రైస్తవ జీవితం అంటే నీతివంతమైన జీవితం. క్రైస్తవ నడవడిక అంటే నీతివంతమైన నడవడిక ప్రియులారు. అటువంటి వారు ఎలా? విశ్వాసము వలన. ఎవరి మీద? దేవుని మీద విశ్వాసం. ఎందుకు వారికి అంత విశ్వాసం అంటే వారు జీవించేది ఆధారపడేది దేవుని మీద ప్రియ విశ్వాసులారు. మరి మన భవిష్యత్తును దేవుని చేతిలో అప్పగించాడు. మన భవిష్యత్తును దేవుని చేతిలో అప్పగించాలి. భయం వచ్చినా విశ్వాసముతో ముందుకు సాగాలి ప్రియ విశ్వాసులారా. మరి దేవునిపై ఆధారపడి జీవించే జీవన ప్రయాణం ఒక రోజుతో ప్రారంభమై ఒక రోజుతో ముగించేది కాదు. ఒక రోజుతో ప్రారంభమై ఒక రోజుతో ముగించేది కాదు. ప్రతిరోజు ప్రతి గడియ నేర్చుకునే జీవన శైలి ప్రియ విశ్వాసులారా. జీవన శైలి ప్రతిరోజు ప్రతి గడియ నేర్చుకునే జీవన శైలి. నేను ఒకరోజు దేవుని మీద ఆధారపడ్డాను, రెండో రోజు నాకు అవసరం లేదు అంటే సరిపోదు. అందుకే ఒక రోజుతో ప్రారంభమై ఒక రోజుతో ముగించే ప్రక్రియ కానే కాదు. ప్రతిరోజు ప్రతి గడియ దేవుని మీద ఆధారపడి జీవించాలి. ప్రతి గడియ దేవుని మీద ఆధారపడి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరి, ఎందుకు దేవుని మీద ఆధారపడి జీవించాలి? కొంతమంది అనుకోవచ్చు, ఇప్పటి వరకు కూడా వాక్యాన్ని విన్నటువంటి మనం కూడా అనుకోవచ్చు, ఎందుకు నేను దేవుని మీద ఆధారపడి జీవించాలి? ఎందుకు అంటే ముందుగా మనకు తరువాత నిమిషం, తరువాత సెకను అనగా తర్వాత ఏం జరుగుతుందో, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. మన భవిష్యత్తు మన చేతిలో లేదు ప్రియ విశ్వాసులారా. మన చేతిలో లేనిది ఎవరి చేతిలో? దేవుని చేతిలో ఉంటుంది. అందుకే ఆయన మీద ఆధారపడి జీవించాలి. వాక్యం ఏమంటూ ఉన్నది? యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 14వ వచనములో మీ జీవితము రేపు ఎట్లుండునో మీకు కూడా తెలియదు కదా. నిజమే ప్రియులారా, మీ జీవితము రేపు కాదు, ఈ క్షణము తర్వాత క్షణం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఏలైనా మీరు ఈ క్షణము నుండి మరుక్షణము అదృశ్యమయ్యే పొగమంచు వంటి వారు. పొగమంచు వంటి వారు. అటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనం ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మీద ఆధారపడి జీవించాలి. అప్పుడే దేవుని నిండైన మేలులు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము ప్రియ సహోదరి సహోదరులారా. ఇక తరువాత మన మానవ శక్తి, మానవ బలం పరిమితమైనది. మన జీవితంలో పైకి రావాలి అంటే మన శక్తి పరిమితమైనది కాబట్టి సరిపోదు ప్రియ విశ్వాసులారా. మన దేవుని మీద ఆధారపడి జీవించటానికి కారణం చూడండి, మన శక్తి సరిపోదు.
మన శక్తి సరిపోవాలి అంటే, ఆ శక్తి రావాలి అంటే నువ్వు దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించాలి. అందుకే కీర్తనాకారుడు 103వ కీర్తన 15వ వచనములో నరుల జీవితము గడ్డి పరక వంటిది. గడ్డి పరక ఏమన్నా బల శక్తి కలిగి ఉంటుందండి? గడ్డి పరక గాలుస్తే ఎగిరిపోతుంది. అటువంటి జీవితము ప్రియులారా, అటువంటి బలం కలిగినటువంటి మానవ జీవితం కూడా చిన్న చీమ కుట్టినా కానీ ఓర్చుకోలేం. మరి అటువంటిది ఈ రోజున నీవు నేను కూడా ప్రియులారా, మా దేవుని మీద ఆధారపడి జీవించకుండా ఈ లోక పోకడ మీద ఆధారపడి జీవిస్తే మనం ఎలా జీవితంలో అభివృద్ధి చెందుతాం? ఇంకా వాక్యం ఏమంటుంది? పిచ్చి మొక్కలు పూయి పువ్వు లాంటివి. పిచ్చి మొక్కలు దేనికి పనికిరావండి. పిచ్చి మొక్కలు దేనికి పనికిరావు. ఇది నా మాట కాదు, దేవుని వాక్యమే పలుకుతూ ఉన్నది. మరి ఈ రోజున నీవు నేను కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని మీద ఆధారపడి జీవించాలని ప్రయాసపడదాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా ఎవరి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నావు అనేది చాలా చాలా అవసరము ప్రియ విశ్వాసులారా. ఈరోజు ఆలకించినటువంటి సువిశేష పఠనంలో కూడా లూకా శుభవార్త 9వ అధ్యాయము 1వ వచనములో యేసు ప్రభు తన 12 శిష్యులను తన చెంతకు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు? తన మీద ఆధారపడి జీవిస్తారు అని. పిలిచి ఏం చేస్తూ ఉన్న? దయ్యములను పాలద్రోలుటకు, వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని, అధికారాన్ని వారికి ఇస్తూ ఉన్నాడు. ఇంకా 2వ వచనంలో దేవుని వాక్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకు వారిని పంపుతూ ఉన్నారు. వారి ప్రయాణములో వారు ఏది కూడా తీసుకెళ్ళకూడదు ప్రియులారా. ఎందుకు? వారు ఆధారపడవలసిన దేవుని మీద, వారు ఆధారపడవలసినది దేవుని మీద. వారు తీసుకెళ్ళే ఆ యొక్క ప్రయాణపు వస్తువుల మీద కాదు ప్రియ విశ్వాసులారా. అక్కడ ఏమంటూ ఉన్నది వాక్యములో చూడండి, ధనమును కానీ అంగీమును కర్రను కానీ ఏది కూడా మీతో పాటు తీసుకువెళ్ళొద్దు. కారణం వాటి మీద కాదు, మీద ఆధారపడవలసినది దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించండి. ఎవరు మేము 5వ వచనములో ప్రియ విశ్వాసులారా, ఎవరు మేము ఆహ్వానింపరో వారి తిరస్కార భావమును సూచకముగా మీ పాద ధూళిని అచ్చట వదిలిపోండి. ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానింపరో అనగా ఆధారపడి జీవించకుండా ఉంటారో, దేవుని మీద దేవుని వాక్కు మీద ఆధారపడకుండా జీవిస్తారు, వారు దేవుని ఆహ్వానింపరు. అటువంటి వారికి ఏం చేయమంటున్నాడు ప్రభువు? పాద ధూళిని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని అంటూ ఉన్నారు. అందుకే ప్రియ విశ్వాసులారా, వారు వెళ్ళి గ్రామమును స్వార్థను ఎలా స్వార్థన వారి శక్తితో కాదు, దేవుని మీద ఆధారపడి జీవించారు. కాబట్టి రోగులను స్వస్థపరిచారు. ఎందుకు? అది వారి శక్తి కాదు, దేవుని మీద ఆధారపడి జీవించారు. అంతటా వారు పర్యటింపసాగిరి, వారి శక్తి కాదు ప్రియుల, దేవుని మీద ఆధారపడి జీవించారు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ దివ్య సమయంలో మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే, మన జీవితంలో ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే, మన కుటుంబంలో ఎన్నో మేలులు అద్భుతాలు మనం పొందుకోవాలి అంటే, ఈ రోజున మనం కూడా దేవుడు ఇప్పటి వరకు మనతో మాట్లాడిన విధముగా, చెప్పిన విధముగా, ఆజ్ఞాపించిన విధముగా మనము దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించాలి. కాబట్టి అటువంటి దైవ కృపను, అనుగ్రహాలను దేవుడు మనందరికీ దయచేయాలని మనందరము కూడా వేడుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడి పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మీ అందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.